హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మళ్ళొకసారి మనం హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి, అలాగే కుబేరాకి సంబంధించి, సితారే జమీన్కి సంబంధించి, అలాగే కన్నప్పకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే లేట్ చేయకుండా మనము వెంటనే కలెక్షన్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, ముందుగా అక్షయ్ కుమార్ గారు నడిచిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 133,58,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 43,51,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 15,68,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 192,77,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 229,38,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అక్షయ్ కుమార్ గారు నడిచిన హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 21 రోజుల్లో 286,64,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఇంకో 14 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. కాకపోతే రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఒకవేళ కన్నప్ప సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది చూడాలి. గైస్, నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 74,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,38,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 6,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 88,63,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 105,51,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 35,14,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 140,65,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మరో 2 రోజుల్లో 150 కోట్ల క్లబ్ లోకి అయితే చేరడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనుష్ గారు నటించిన కుబేరా మూవీకి సంబంధించి 7 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 61,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,71,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 4,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 70,06,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 83,37,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 112,61,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా కన్నప్ప. సో కన్నప్ప మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్ గా ఈ సినిమా ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా లేట్ కావడం జరిగింది. ఇప్పటికి కూడా కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ ఒక వీడియో ఉంది, మీరు చూడండి. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మొదటి రోజు కేవలం 2,17,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే శనివారం ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కేవలం 93,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మూడో రోజు అంటే ఆదివారం ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కేవలం 1,06,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అంటే కన్నప్ప మూవీ దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కేవలం ఇప్పటి వరకు 4,16,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే కన్నప్ప టీం ఏదైతే ఉందో అడ్వాన్స్ బుకింగ్ ని కొంచెం డిలే చేయడం జరిగింది కాబట్టి ఇలా అడ్వాన్స్ బుకింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అన్ని ప్లేసెస్ లో ఓపెన్ కాలేదు కాబట్టి అన్ని ప్లేసెస్ లో ఓపెన్ అయితే ఇంకా కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ అడ్వాన్స్ బుకింగ్ ప్రభావం అనేది ఖచ్చితంగా మొదటి రోజు కలెక్షన్స్ పైన అయితే పడడం జరుగుతుంది. సో చూడాలి కన్నప్ప మూవీ మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు చేస్తుందో చూడాలి. అలాగే ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు వెళ్తుందో చూడాలి. సో కన్నప్ప మూవీ నాకు తెలిసి ఒకవేళ కలెక్షన్స్ అదిరిపోయే కలెక్షన్స్ వస్తే కేవలం అది ప్రభాస్ గారి మైల్ స్టోన్ వల్లనే రావడం జరుగుతుంది. ఒకవేళ స్టోరీ బాగుంటే సినిమా లాంగ్ రన్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మనము కన్నప్ప మూవీకి సంబంధించి బడ్జెట్ ఎంత, స్క్రీన్స్ ఎంత, అలాగే ఆ సినిమా ప్రీ బిజినెస్ ద్వారా ఎన్ని కోట్లను వసూలు చేసింది అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.